ఈరోజు మెగా ఫ్యామిలీని చూస్తుంటే ఎస్పెషల్లీ అన్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నాకు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఎక్కడో ఏదో వెళితే ఆయన ఆ పార్టీని కాంగ్రెస్ విలీనం చేశాక అయ్యో ఏంటిది అని చెప్పేసి అనుకో. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సరే, రెండు రాష్ట్రాలుగా తెలుగు ప్రాంతాలు విడిపోవాలని రాసుంది, విడిపోయాం. అభివృద్ధిలో పోటాపోటీగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి రాసుంది, పోటీ పడుతున్నాం, ఆ రకం ముందుకు వెళ్తున్నాం. అయితే ఆంధ్ర మూలాల్లో ఉన్నటువంటి వారిని ఆంధ్ర వారిగా ఇప్పటికి చూపిస్తూ కొంతమంది తెలంగాణలో పబ్బం గడుపుకుంటున్నారు. అయితే చిరంజీవి విషయంలో మాత్రం ఏ రోజు కూడా ఎవరో కూడా ఆంధ్ర అన్నటువంటి ఆలోచన రానివ్వలేదు. ఆయన ఆ రకంగా ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అని కానీ, ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఏదైనా మంచి పనులు చేయాలన్నప్పుడు కానీ ముందు వరుసలో ఉన్నాడు చిరంజీవి. ముఖ్యమంత్రి మారారు, కానీ చిరంజీవి అదే స్టాండ్తో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్ చిరంజీవి వచ్చేసి అదే స్టాండ్ ఏంటి, తెలంగాణ మేలు కోసం నేనేం చేయాలో చెప్పండి. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా వచ్చేసి 300 కోట్లు దాటేసింది. ఫుల్ ఎంజాయ్ మోడ్లో ఉన్నాడు మన చిరంజీవి. హ్యాపీగా ఫ్యామిలీ దగ్గర వెకేషన్లో ఉన్నాడు. ఇక మన రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళ మంత్రులు అధికారులు మొత్తం 15 మంది సభ్యులు ఏం చేశారు, మన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది దావోస్లో, స్విట్జర్లాండ్, అక్కడికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఒక విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు. ఈవెన్ మన ఏమంటారు దీన్ని, తెలంగాణలో ఎస్పెషల్ హైదరాబాద్లో 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనేది అన్నారు, చూస్తారా, ఫ్యూచర్ సిటీ. దాని సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ. అండ్ గ్లోబల్ సమ్మిట్ సెంటర్లు అని ఉంటాయన్నమాట. ఈ గ్లోబల్ సెంటర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడికి తెలంగాణకి ఎస్పెషల్ హైదరాబాద్కి రావాలి అన్నప్పుడు ఈజీగా వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఏ రకంగా, ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, తెలంగాణగా వేరుపడిన తర్వాత హైదరాబాద్ ఏ రకం దూసుకుపోయింది, ఒకప్పుడు ఎలా డెవలప్ అయింది, తెలంగాణ వచ్చాక ఏ రకం దూసుకుపోయింది, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, ఇప్పుడు 4th సిటీ అదే ఫ్యూచర్ సిటీ, అక్కడ మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు ఏం కావాలి చెప్పండి, అన్నీ మేము ఇస్తామన్నట్టుగా లైక్ అలా. సో గ్లోబల్ ఐకాన్గా ఒక వ్యక్తి కనపడితే వచ్చినటువంటి వీరిలో తెలంగాణ నుంచి 15 మంది సభ్యులు వెళ్ళారండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు, తర్వాత శ్రీధర్ బాబు, మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. బట్ ఎక్కడో ఏదో చిన్న వెలితి ఏంటది, గ్లోబల్ ఐకాన్ ఎవరన్నా ఉంటే మనలో చిరంజీవి. సీరియస్లీ అండి, ఇదే కలిసి వచ్చే సమయం వచ్చినప్పుడు అన్ని ఇలాగే సెట్ అవుతాయి. మన చిరంజీవి వెకేషన్ స్విట్జర్లాండ్ వెళ్ళారు, ఫ్యామిలీతో కలిపి స్విట్జర్లాండ్లో ఉన్నాడు చిరంజీవి వెకేషన్. ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలిసింది, ఫోన్ చేసి అడుగున్నారు, వస్తా, మన తెలుగు వారి కోసం వస్తా, మన తెలంగాణ కోసం వస్తా, వచ్చారు. ఆ తెలంగాణకు సంబంధించి విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో గ్లోబల్ సమ్మిట్లో, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్, అది ఆవిష్కరించినప్పుడు చిరంజీవి అక్కడే ఉన్నారు. ఇక అప్పుడు రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారి మీద అనుకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఏ రకంగా, శంకర్ వరప్రసాద్ గారి సినిమాని నేను నా ఫ్యామిలీ పిల్లలు మనవాళ్ళతో కలిసి చూశాను, చాలా బాగుంది సార్ అని అంటూ పిలవగానే రావటం, ఆ తర్వాత అక్కడ ఉన్న కొంతమంది ప్రతినిధులతో కలవటం. ఈ మూమెంట్లోనే ఒక శుభవార్త ఏంటి అన్నప్పుడు, ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అన్నది లోరియల్ కంపెనీ, లోరియల్ బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించేసి ఇంటర్నేషనల్ కంపెనీ, అది వాళ్ళ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ మన తెలంగాణలో పెడుతున్నారు, హైదరాబాద్లో. అదే కాకుండా ఆల్రెడీ గూగుల్ మరికొన్ని ఆల్రెడీ కంపెనీలు రెడీ అవుతున్నాయి. సో పెట్టుబడులకు సంబంధించి ఈరోజు ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో కనిపిస్తున్నదేమో ఆంధ్రప్రదేశ్, 2nd ప్లేస్ వచ్చేసరికి ఏమో ఒడిశా, 3rd ప్లేస్ మహారాష్ట్ర ఉంది, 4th or 5th ప్లేస్లో తెలంగాణ ఉంది. ఈ తెలంగాణకు పెట్టుబడులు అన్నప్పుడు ఇప్పుడు 4th సిటీ అత్యంత కీలకం, అదే ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి గారికి. సో దానిని ప్రమోట్ చేస్తూ ఉన్న మూమెంట్లో చిరంజీవి గారు అక్కడ ఉండటం, ఆయన నిజంగా ఒక ఫ్యామిలీ వెకేషన్కి వెళ్ళాడండి మనిషి. వెళ్ళినప్పుడు వీళ్ళు పొలిటీషియన్స్ వచ్చేసి రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించేసి వాళ్ళేదో మీటింగ్లో ఉంటే చిరంజీవికి సంబంధం ఉంది. ఈరోజు శంకర్ వరప్రసాద్ గారు 300 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యాక చిరంజీవి గారు ఒక పోస్ట్ పెట్టున్నారు. అందులో క్లియర్గా ఈరోజు ఆయన అంత సంతోషంగా ఉండటానికి, ఆయన ఎదుగుదల కారణం ఎవరు అన్నప్పుడు ఒక సామాన్య ప్రేక్షకుడు, వాడు వేసే విజిల్, కొట్టే చప్పట్లు, వేసే డ్యాన్సులు, కట్టే బ్యానర్లు, హోర్డింగ్లు,
తెగే టికెట్లు ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు ప్రేక్షకుడు అన్నవాడు లేనప్పుడు ఈ చిరంజీవి లేడు. నా సంతోషానికి, నా ఎదుగుదలకి, నా ప్రతి అడుగులో ఉన్నది మీరే. మీ తర్వాతే నేను, మీ వల్లే నేను అంటూ ఆయన ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు కదా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంత గొప్ప ఇంటర్ మన చిరంజీవి అని చెప్పేసి. ఎప్పుడైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి రేంద్ర గారు పిలవగానే వెళ్ళిపోయాడో ఇక అప్పుడు అనిపించిందండి, తమ్ముడేమో ఏపీ కోసం నిలబడితే అన్నేమో తెలంగాణ కోసం నిలబడ్డాడు అని. మన పవన్ కళ్యాణ్ కూడా ఏంటి, ఏపీ బాగుపడాలి, వైసీపీ యొక్క రాక్షస పాలన అంతం కావాలి అంటే పొత్తులో భాగం ముందుకెళ్లాల్సిందే. బీజేపీ కలిసి వచ్చిన నమ్మకం మాకుంది, ముందైతే టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయింది అని 2023 అక్టోబర్లోనే చెప్పేశాడు మన పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు విషయం ఏంటి మరి, ఏపీలో ఎక్కడ కూడా వైసీపీకి కొద్దిపాటి ఛాన్స్ కూడా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా దూసిపోతున్న దానికి కారణం అవునన్నా కాదన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గ్రౌండ్ లెవెల్లో జన సైనికుల మధ్య, టీడీపీ మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి వైసీపీ, సాక్షి అసలు పడన పాటలు పడుతుంది. కానీ ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా రాకుండా టీడీపీ సైడ్ నుంచి లోకేష్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ బెస్ట్ వేలో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఫ్రెండ్లీ రిలేషన్స్, విన్ విన్ సిచ్యువేషన్స్ ముందుకు పోతూ ఉన్నారు. సో ఏపీ కోసం, ఏపీ అభివృద్ధి కోసం, ఏపీ బాగు కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్, తెలంగాణ అభివృద్ధి కోసం అన్న చిరంజీవి, ఇద్దరు కూడా తెలుగు ప్రాంతాలు బాగుండాలని, తెలుగువారు ఎదగాలని పెడుతున్న ఎఫర్ట్స్ ఉన్నాయి చూసారా. సింప్లీ సూపర్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. మీకేమైనా ప్రశ్న కింద కామెంట్లో తెలియచేయండి.